వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. షీ షుడ్ నాట్ టేక్. షీ అనగా తెలుగులో అర్థం ఆమె. నాట్ టేక్ అనగా తీసుకోకూడదు. షీ షుడ్ నాట్ టేక్ అనగా ఆమె తీసుకోకూడదు. షీ ఈజ్ షౌటింగ్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. షీ ఈజ్ షౌటింగ్ అనగా ఆమె అరుస్తోంది. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్? వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. సీయింగ్ అనగా తెలుగులో అర్థం చూడడం. యు అనగా మీరు. అవుట్ సైడ్ అనగా తెలుగులో అర్థం బయటకు. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్ అనగా మీరు బయట ఎందుకు చూస్తున్నారు. ప్లీజ్ గెట్ టికెట్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. గెట్ టికెట్ అనగా టికెట్ పొందండి. ప్లీజ్ గెట్ టికెట్ అనగా దయచేసి టికెట్ పొందండి. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అనగా తెలుగులో అర్థం నేను ఆఫీస్లో ఉన్నాను. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా తెలుగులో అర్థం అనుకోకుండా. హ్యాపెండ్ అనగా జరగడం. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా ఇది అనుకోకుండా జరిగింది. వాట్ హ్యాపెండ్. హ్యాపెండ్ అనగా తెలుగులో అర్థం ఏదో ఒకటి జరగడం. వాట్ హ్యాపెండ్ అనగా ఏమైంది. ఎనీబడి ఎల్స్. ఎనీబడి అనగా తెలుగులో అర్థం ఎవరైనా. ఎల్స్ అనగా ఉన్నారా. ఎనీబడి ఎల్స్ అనగా ఇంకా ఎవరైనా ఉన్నారా. వాట్ డూ యూ ఫీల్. వాట్ అనగా తెలుగులో అర్థం ఏమిటి. వాట్ డూ యూ ఫీల్ అనగా మీకు ఏమనిపిస్తోంది. మీట్ మీ అగైన్. మీట్ అనగా తెలుగులో అర్థం కలవడం. అగైన్ అనగా మళ్ళీ. మీ అనగా తెలుగులో అర్థం నన్ను. మీట్ మీ అగైన్ అనగా నన్ను. షీ షుడ్ నాట్ టేక్. షీ అనగా తెలుగులో అర్థం ఆమె. నాట్ టేక్ అనగా తీసుకోకూడదు. షీ షుడ్ నాట్ టేక్ అనగా ఆమె తీసుకోకూడదు. షీ ఈజ్ షౌటింగ్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. షీ ఈజ్ షౌటింగ్ అనగా ఆమె అరుస్తోంది. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్. వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. సీయింగ్ అనగా తెలుగులో అర్థం చూడడం. యు అనగా మీరు. అవుట్ సైడ్ అనగా తెలుగులో అర్థం బయటకు. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్ అనగా మీరు బయట ఎందుకు చూస్తున్నారు. ప్లీజ్ గెట్ టికెట్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. గెట్ టికెట్ అనగా టికెట్ పొందండి. ప్లీజ్ గెట్ టికెట్ అనగా దయచేసి టికెట్ పొందండి. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అనగా తెలుగులో అర్థం నేను ఆఫీస్లో ఉన్నాను. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా తెలుగులో అర్థం అనుకోకుండా. హ్యాపెండ్ అనగా జరగడం. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా ఇది అనుకోకుండా జరిగింది. వాట్ హ్యాపెండ్. హ్యాపెండ్ అనగా తెలుగులో అర్థం ఏదో ఒకటి జరగడం. వాట్ హ్యాపెండ్ అనగా ఏమైంది. ఎనీబడి ఎల్స్. ఎనీబడి అనగా తెలుగులో అర్థం ఎవరైనా. ఎల్స్ అనగా ఉన్నారా. ఎనీబడి ఎల్స్ అనగా ఇంకా ఎవరైనా ఉన్నారా. వాట్ డూ యూ ఫీల్. వాట్ అనగా తెలుగులో అర్థం ఏమిటి. వాట్ డూ యూ ఫీల్ అనగా మీకు ఏమనిపిస్తోంది. మీట్ మీ అగైన్. మీట్ అనగా తెలుగులో అర్థం కలవడం. అగైన్ అనగా మళ్ళీ. మీ అనగా తెలుగులో అర్థం నన్ను. మీట్ మీ అగైన్. షీ షుడ్ నాట్ టేక్. షీ అనగా తెలుగులో అర్థం ఆమె. నాట్ టేక్ అనగా తీసుకోకూడదు. షీ షుడ్ నాట్ టేక్ అనగా ఆమె తీసుకోకూడదు. షీ ఈజ్ షౌటింగ్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. షీ ఈజ్ షౌటింగ్ అనగా
ఆమె అరుస్తోంది. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్? వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. సీయింగ్ అనగా తెలుగులో అర్థం చూడడం. యు అనగా మీరు. అవుట్ సైడ్ అనగా తెలుగులో అర్థం బయటకు. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్ అనగా మీరు బయట ఎందుకు చూస్తున్నారు. ప్లీజ్ గెట్ టికెట్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. గెట్ టికెట్ అనగా టికెట్ పొందండి. ప్లీజ్ గెట్ టికెట్ అనగా దయచేసి టికెట్ పొందండి. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అనగా తెలుగులో అర్థం నేను ఆఫీస్లో ఉన్నాను. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా తెలుగులో అర్థం అనుకోకుండా. హ్యాపెండ్ అనగా జరగడం. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా ఇది అనుకోకుండా జరిగింది. వాట్ హ్యాపెండ్. హ్యాపెండ్ అనగా తెలుగులో అర్థం ఏదో ఒకటి జరగడం. వాట్ హ్యాపెండ్ అనగా ఏమైంది. ఎనీబడి ఎల్స్. ఎనీబడి అనగా తెలుగులో అర్థం ఎవరైనా. ఎల్స్ అనగా ఉన్నారా. ఎనీబడి ఎల్స్ అనగా ఇంకా ఎవరైనా ఉన్నారా. వాట్ డు యు ఫీల్. వాట్ అనగా తెలుగులో అర్థం ఏమిటి. వాట్ డు యు ఫీల్ అనగా మీకు ఏమనిపిస్తోంది. మీట్ మీ అగైన్. మీట్ అనగా తెలుగులో అర్థం కలవడం. అగైన్ అనగా మళ్ళీ. మీ అనగా తెలుగులో అర్థం నన్ను. మీట్ మీ అగైన్ అనగా షీ షుడ్ నాట్ టేక్. షీ అనగా తెలుగులో అర్థం ఆమె. నాట్ టేక్ అనగా తీసుకోకూడదు. షీ షుడ్ నాట్ టేక్ అనగా ఆమె తీసుకోకూడదు. షీ ఈజ్ షౌటింగ్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. షీ ఈజ్ షౌటింగ్ అనగా ఆమె అరుస్తోంది. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్. వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. సీయింగ్ అనగా తెలుగులో అర్థం చూడడం. యు అనగా మీరు. అవుట్ సైడ్ అనగా తెలుగులో అర్థం బయటకు. వై ఆర్ యూ సీయింగ్ అవుట్ సైడ్ అనగా మీరు బయట ఎందుకు చూస్తున్నారు. ప్లీజ్ గెట్ టికెట్. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. గెట్ టికెట్ అనగా టికెట్ పొందండి. ప్లీజ్ గెట్ టికెట్ అనగా దయచేసి టికెట్ పొందండి. ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అనగా తెలుగులో అర్థం నేను ఆఫీస్లో ఉన్నాను. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా తెలుగులో అర్థం అనుకోకుండా. హ్యాపెండ్ అనగా జరగడం. ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనగా ఇది అనుకోకుండా జరిగింది. వాట్ హ్యాపెండ్. హ్యాపెండ్ అనగా తెలుగులో అర్థం ఏదో ఒకటి జరగడం. వాట్ హ్యాపెండ్ అనగా ఏమైంది. ఎనీబడి ఎల్స్. ఎనీబడి అనగా తెలుగులో అర్థం ఎవరైనా. ఎల్స్ అనగా ఉన్నారా. ఎనీబడి ఎల్స్ అనగా ఇంకా ఎవరైనా ఉన్నారా. వాట్ డు యు ఫీల్. వాట్ అనగా తెలుగులో అర్థం ఏమిటి. వాట్ డు యు ఫీల్ అనగా మీకు ఏమనిపిస్తోంది. మీట్ మీ అగైన్. మీట్ అనగా తెలుగులో అర్థం కలవడం. అగైన్ అనగా మళ్ళీ. మీ అనగా తెలుగులో అర్థం నన్ను. మీట్ మీ అగైన్ అనగా నన్ను మళ్ళీ కలవండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం మన క్లాస్లో కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకున్నాం. మీరు రోజు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా నేర్చుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.